నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ప్రస్తుతం ఈ సామెత చో ఒకసారి వింటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, ప్రస్తుత రోజుల్లో గుణమును గుణమును చూసి మర్యాద ఇచ్చే రోజులు పోయి ధనమును చూసి ఇచ్చే మర్యాద వచ్చిందటండి రోజులటండి. అది కరెక్ట్ అండి. కానీ ఈ సామెత చెప్తున్నాం కదండి, చెప్పే మనమే అలా బిహేవ్ చేస్తున్నాండి, మనం ప్రవర్తిస్తున్నాం. ఎవరు చెప్తున్నారండి అసలు ఈ సామెత? ఇప్పుడు ధనమును చూసి ఇచ్చినా పూర్వం గుణమును చూసి ఇచ్చినా, ప్రస్తుతం ధనమును చూసి గౌరవం అదే మర్యాద ఇచ్చినా మనమే కదండి. మనం ఈ సామెత చెప్తున్నాం అంటే ఒక్కసారి ఇది ఆలోచించండి. ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇప్పుడు మనమే అంటున్నాం, పూర్వం గుణమును చూసి మర్యాద ఇస్తాం అంటున్నాం, ఇప్పుడు ధనమును చూసి ఇస్తాం అంటున్నాం. ఇచ్చేది ఎవరండి? ఎవరో కాదు కదా, మనమే కదా, మనుషులమే కదా. ఇక్కడ ఇంకోటి ఉందండి, గౌరవం. ఇప్పుడు గుణమును చూసి మర్యాద ఇస్తారు పూర్వం అన్నారు కదా, ఇప్పుడు ధనం చూసి ఇస్తున్నారండి. అది కరెక్టే. ఎక్కువ శాతం కరెక్ట్ అంటే నేను ప్రతి చోట అండి ఎక్కువ శాతం ధనం చూసే ఇస్తున్నారండి. రెస్పెక్ట్ అంటే అటు గౌరవం అనొచ్చు, ఇటు మర్యాద. ఆయనకి ఆ ధనము అది నేను చెప్తుంటాను ప్రతి వీడియోలో, హోదా అయినా డబ్బు పదవి ఏదైనా కానీ చూసి ఇచ్చేదాన్ని మర్యాద అది ఉన్నంత వరకేనండి. డబ్బు ఉన్నంత వరకు అయినా, మీ దగ్గర పదవి ఉన్నంత వరకు అయినా, ఆ పదవి మీ చేతిలో ఉన్నంత వరకే పవర్. అలాగే ఆస్తులు అంతస్తులు ఉన్నంత వరకే. కానీ గౌరవం అనేది మీ దగ్గర ఏమి లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఆస్తి అంతస్తు లేకపోయినా, పదవి లేకపోయినా, ఈరోజు ఉన్నా లేకపోతే లేకపోయినా, చివరికి మీరు లేకపోయినా ఈ భూమి మీద మీరు చనిపోయినప్పుడైనా గౌరవం అనేది అలా ఉండిపోతుందండి మీ పైన, ఫలానా అని చెప్పి. మర్యాద అనేది మీరు ఉన్నంత వరకు, ఇప్పుడు మీరు సపోజ్ ఏ ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, ఏ పదవిలోనో లేకపోతే డబ్బు ఆస్తి అంతస్తులోనో ఉన్నారు, మీకు మర్యాద ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ సర్వెంట్ కింద మీకు మర్యాద ఇస్తారు. అంతవరకు అండి. మీరు మీ ఆఫీసర్గా ఉన్నంత వరకు, మీ పై ఆఫీసర్ వరకు ఉన్నంత వరకే మీ సబార్డినేటర్ మీకు మర్యాద ఇస్తాడు. లోపల మీ గురించి బ్యాడ్ ఇన్ఫర్మేషన్ బ్యాడ్గా ఉన్నా కానీ పైకి మాత్రం నవ్వుతా మీకు మర్యాద ఇస్తాయండి. కానీ అది కాదండి, మీ దగ్గర ఏమీ లేకపోయినా, ఈ డబ్బు ఆస్తి అంతస్తు లేకపోయినా, మీ గుణమును చూసి ఇచ్చే మర్యాద గౌరవమే అది శాశ్వతం అండి. చెప్పేది కదండి, శాశ్వతం అంటే మీ ఒక్క మాటలు చెప్పండి, మీరు లేకపోయినా సరే మీకు ఇస్తారండి మర్యాద. 10 మందిలో చెప్తాయండి. కానీ మీకు మీ ధనం చూసి ఇచ్చే మర్యాద మీ దగ్గరే అయిష్టంగా చేస్తాయండి. మర్యాద ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తారు, పక్కకి వెళ్తే మళ్ళీ మావలే. కాబట్టి ఈ సామెత చెప్పినట్టు ధనము చూసి మర్యాద ఇవ్వచ్చండి. కానీ ఆ మర్యాద ఆ ధనం ఉన్నంత వరకే, ఆ పదవి ఉన్నంత వరకే, ఆ హోదా ఉన్నంత వరకే, మీ దగ్గర ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్నంత వరకే. మీ దగ్గర ఇవేమీ లేకపోయినా సరే, మీ వ్యక్తిత్వాన్ని బట్టి, మీ గుణమును బట్టి ఇస్తే అది మీ దగ్గర ఏమి లేకపోయినా అది చిరస్థాయిగా ఉండిపోద్దండి అది ప్రజల్లో. నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, ఈ సామెతలో చెప్పినట్టు అక్షరాల వాస్తవం అండి. వాస్తవం అంటే మనం మారాలండి. ముందు మనం బిహేవ్ చేస్తున్నాం అలాగే. గుణం చూసి ఇచ్చే మర్యాదను మనమే ఇవ్వట్లేదు, ధనమును చూసే ఇస్తున్నాం. కాబట్టి పూర్వం చెప్పినట్టుగా గుణమును చూసే ప్రతి ఒక్కరికి ధనము అవసరం కాబట్టి, అవతల దగ్గర ఏదో వాళ్ళని మభ్యపెట్టాలి కాబట్టి, ఆయన దగ్గర మొప్పి పొందాలి కాబట్టి ఆయనకి మర్యాద ఇచ్చినట్టు మనం ఏదో బిల్డప్ ఇచ్చి షోయింగ్ చేస్తున్నాం. కానీ అది పైకి చెప్పడం వరకే. కాబట్టి మనం ఒక్కసారి ఆలోచించండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మనం శాశ్వతమైన గుణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ధనమును చూసి మనం ఇచ్చే మర్యాదని. ఇంకోటండి, గుణం ఉన్న వాళ్ళు, నిజంగా గుణం ఉన్న వాళ్ళు నాకు మర్యాద ఇస్తున్నారా, గౌరవం ఇస్తున్నారని ఎప్పుడు చూడరండి, ఆశించరు కూడా. ఆయన వ్యక్తిత్వం అటువంటిది. కానీ ధనం ఉన్నవాళ్ళు ఆ గర్వంతో ఎక్కువ శాతం అందరినీ అనట్లేదండి నేను. మళ్ళీ ధనం ఉన్నవాళ్ళు కూడా అనుకోతో ఎదుటివరికి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు.
కాబట్టి నేను ఈ వీడియో ద్వారా 10 మందికి చెప్పేది ఏంటంటే, మనం వ్యక్తిలో ఉన్న ధనాన్ని బట్టి కాకుండా ఆయన గుణాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి మనం రెస్పెక్ట్, మర్యాద, గౌరవం ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.